హాయ్ హలో నమస్తే, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. సో ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అనమాట అండి. సో అదే అండి మజ్జిగ చారు. సో మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు అనమాట. సో ఈ బటర్ మిల్క్ రసాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం కావాలని చూసేద్దామా. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నారా, చూసే ఉంటారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం కర్డ్ తీసుకుందామండి. అదేనండి పెరుగు తీసుకుందాము. సో పెరుగు వచ్చేసి నేను 1 కప్ తీసుకున్నాను. సో మీరు మీ దగ్గర మజ్జిగ చిలక ఉంటే కనుక దాంతో చిలికేసుకుంటే మజ్జిగ అవుతుంది. సో లేదంటే గడ్డితో చేసినా కూడా అలాగే మనకి చక్కగా మజ్జిగలా అయిపోతుంది అనమాట. సో నేనైతే కొంచెం ఏమంటారు తిక్కగానే చేసుకుంటున్నాను. అదే అండి కొంచెం లూజ్గా చేసుకోవట్లేదు అనమాట. సో మీరు కావాలంటే కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు. సో నాకు కొంచెం చిక్కగానే ఉండాలి. సో తర్వాత పక్కకి పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. ఇందులో వచ్చేసి పోపులు యాడ్ చేసుకుంటున్నానండి. సో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వచ్చేసి ఒకటి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కొంచెం లైట్ ఫ్రై అవ్వాలండి. సో మనకి పోపే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మజ్జిగ చారులోకి. సో చాలా టేస్ట్ ఉంటుంది. సో పోపులన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనకి ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కావాలి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. సో నిలువుగా అలా కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా అలా కట్ చేసి పెట్టుకొని సో ఆనియన్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. సో చిన్న చిన్న బిక్కల కింద కోసుకొని ఇలా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మరీ కుక్ అవ్వక్కర్లేదు మజ్జిగ చారులో కాబట్టి మనకి ఒక 60% కుక్ అయితే సరిపోతుందండి ఆనియన్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కుక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి వేస్తున్నాము అల్లం అండి. సో మీరు అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు. సో అల్లం ముక్కలు తినలేని వాళ్ళు ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అండి, వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకుందాము, మిక్స్ చేసుకుందాం అంతా కూడా. సో బాగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సో ఫ్రెండ్స్ అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం 60% కుక్ అయితే సరిపోతుందండి ఆనియన్. సో మరీ కుక్ అవసరం లేదన్నమాట. సో కుక్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే చల్లారుతుంది మనకి. సో మనకి బటర్ మిల్క్ కూడా రెడీగా ఉంది మజ్జిగ. సో అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఆ పోపులన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంతా కలిసిపోతుంది అందులోని. సో వెంటనే మనకి ఎల్లో కలర్ అనేది రాదండి, కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు వస్తుంది. సో ఒకేసారి వేసుకోకూడదు. సో కొద్దిసేపు వెయిట్ చేయగానే మనకి చక్కగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యారెట్ అండి. సో క్యారెట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కుక్ చేసుకోకుండా పచ్చి క్యారెట్ని మనం తురుము చేసుకోవాలి. సో స్కిన్ తీసేసి నేను అలా తురుము చేసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నాను అనమాట. సో ఆ క్యారెట్ అంతా తురిమేసుకొని సో ఈ మజ్జిగ చారులో ఇలా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చండి. సో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అనమాట, రైస్లోకి చాలా బాగుంటుంది. సో వేడి వెన్నల్లో మన మజ్జిగ చారు వేసుకొని తింటే భలే ఉంటుందండి. సో ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్. సో పెరుగు మిగిలిపోతే చక్కగా ఇలా చేసుకోండి. పుల్లటి పెరుగన్నా పర్వాలేదు, ఫ్రెష్ పెరుగన్నా పర్వాలేదండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అంతే. లాస్ట్లో ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మన అలా క్యారెట్ కూడా తురుము వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందండి. సో చాలా సింపుల్గా 2 నిమిషాలు మనకి ఇలా మజ్జిగ చారు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎవరన్నా రెడీ చేసుకోవచ్చు. సో చక్కగా వేడి అన్నంలో మజ్జిగ చారు వేసుకుని తింటే అద్దిరిపోతుంది అంతే. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై టేక్ కేర్.